ఏకాకి చాప్టర్ 4 స్కైఫాల్. ఆశిష్ చెంచలాని వైన్స్ యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతున్న హారర్ కామెడీ ఏకాకి హిందీ సిరీస్లో 4th ఎపిసోడ్ ఇది. తెలుగు ఆడియో కూడా ఉంది. 37 మినిట్స్ రన్ టైం ఉన్న ఈ ఎపిసోడ్లో కూడా తెలుగు డబ్బింగ్లోని డైలాగ్స్లో చాలా బ్యాడ్ లాంగ్వేజ్ని యూజ్ చేశారు. అందుకే మీరు ఈ ఎపిసోడ్ కూడా ప్రీవియస్ 3 ఎపిసోడ్స్ చూసినట్టే ఎలోన్గా చూడాల్సిందే. ఈ 4th ఎపిసోడ్ నాకైతే జస్ట్ యావరేజ్గా ఉంది అనిపించింది. రెనౌండ్ బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి, యానిమల్ మూవీ ఫేమ్ ఉపేంద్ర లిమయ్యాల స్పెషల్ అపీరెన్సెస్, క్లిఫ్యాంగర్ లా క్లోజ్ అయిన ఎపిసోడ్ ఎండింగ్ తప్ప పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. ఈ ఎపిసోడ్లో స్టోరీ అయితే అస్సలు ముందుకు కదలలేదు. హాఫ్ ఆఫ్ ద ఎపిసోడ్ టైం వేస్ట్ అని చెప్పొచ్చు. లాటర్ హాఫ్ మాత్రం పర్లేదు. ఎపిసోడ్ ఎండింగ్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆకాశం నుంచి పెద్ద పెద్ద థింగ్స్ కిందకు రెయిన్ లా జారిపడే సీక్వెన్స్ బాగుంది. నాకైతే కామెడీ నచ్చలేదు, కానీ ప్రీవియస్ 3 ఎపిసోడ్స్ లోని కామెడీ మీకు కనుక నచ్చుంటే ఈ ఎపిసోడ్ లోని కామెడీ కూడా మీకు నచ్చే ఛాన్స్ ఉంది. ఎపిసోడ్ అయిపోయిన వెంటనే క్లోజ్ చేసేయకండి. టైటిల్స్ ఫినిష్ అయ్యాక ఒక ఎండ్ క్రెడిట్ సీన్ ఉంది. ఆ సీన్ ఎక్సలెంట్ గా ఉంది. ఫైనల్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో, అసలు ఆ ఎపిసోడ్ కి ద కాంకరర్ అని ఎందుకు పేరు పెట్టుంటారో, అసలు ఈ సిరీస్ కి ఎలాంటి ఎండింగ్ ఇస్తారో ఫైనల్ ఎపిసోడ్ లో చూసి తెలుసుకోవాల్సిందే. ఈసారి ట్విస్ట్ ఏంటంటే ఫైనల్ ఎపిసోడ్ రిలీజ్ డేట్ ఎప్పుడనేది అనౌన్స్ చేయలేదు. అసలు యూఎఫ్ఓ మ్యాటర్ ఏంటి, ఎలియన్స్ ఉన్నాయా లేవా, ఒకవేళ ఉంటే పర్టికులర్ గా ఆ ప్లేస్ కి ఎందుకు వచ్చాయి, ఎలియన్స్ వల్ల కార్తీక్ కి తన ఫ్రెండ్స్ కి ఏదైనా డేంజర్ ఉందా, లేదా ఎలియన్స్ వేరే ఎవరినైనా వెతుకుతూ అక్కడికి వచ్చారా? ఆడియన్స్ మైండ్ లో ఉన్న ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్ కి ఆశిష్ చెంచలాని ఫైనల్ ఎపిసోడ్ లో ఎలాంటి ఆన్సర్స్ ఇస్తాడో చూడాలి. మరి డైరెక్షన్ పర్లేదు, సినిమాటోగ్రఫీ బాగుంది, సౌండ్ డిజైన్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగున్నాయి. ఫైనల్ గా చెప్పాలంటే ఎలాగూ ప్రీవియస్ 3 ఎపిసోడ్స్ చూసుంటారు కదా, ఇక మిగిలింది ఒక్కటే ఎపిసోడ్ కాబట్టి ఈ 4th ఎపిసోడ్ కూడా చూసేయండి, ఒక పని అయిపోతుంది. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.